వారిద్దరూ గొప్ప నటులు. ఇద్దరు ఎన్నో సినిమాలు చేశారు. అంతేకాదు ఆ ఇద్దరు నటులు కూడా కలిసి మూవీ చేశారు. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్నారు. వారిద్దరూ వారి రంగాల్లో మరింత ముందుకు వెళ్లారు. కాలం మారింది. ఒకరేమో హీరోగా అటు యూత్ కు ఇటు కుటుంబాలకు దగ్గరై ఇప్పుడు పాలిటిక్స్ లో చక్రం తిప్పుతూ ఉండగా, మరొకరేమో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రజలకు చేరువై భయంకరమైన నిజాన్ని జనానికి పరిచయం చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ ఇద్దరు స్నేహితులు బద్ధ శత్రువులుగా మారారు. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటూ నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఇంతకీ ఎవరు వారు? ప్రజలకు చేరువైన ఆ హీరో విలన్ ఎవరు? ఎందుకు ఇప్పుడు శత్రువులుగా మారారు? అసలు వారిద్దరి మధ్య గొడవకు కారణాలేంటి? తెలుసుకుందాం పదండి. ఆ ఇద్దరు నటులు సినిమాల్లో ఉన్నప్పుడు బానే ఉన్నారు. కానీ అందులో ఓ వ్యక్తి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజలకు తన వంతు మంచి చేయాలని ఒక పార్టీని స్థాపించాడు. అప్పటి నుంచి ప్రజల కోసం పోరాడటం మొదలుపెట్టాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. నమ్ముకున్న ప్రజలే అతన్ని 2019 ఎలక్షన్స్లో ఓడించినా బాధపడకుండా మళ్లీ ప్రజల తరపున నిలబడి మొన్న జరిగిన ఎన్నికల్లో 100కు 100% గెలిచి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. మరొకరేమో సినిమాల్లో మంచి పాత్రలు చేసుకుంటూ ప్రజలకు విలనిజాన్ని చూపిస్తూనే ఓ మంచి తండ్రిగా, అన్నగా, భర్తగా ఇలా అన్ని రకాల పాత్రలు చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. అవును, మీరు ఊహించిన వారే మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సౌత్ ఇండియా పాపులర్ నటుడు ప్రకాష్ రాజ్. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా ఇప్పుడు భగ్గుమనేలా ఉంది అంటే నమ్ముతారా? కానీ అదే నిజం. అచ్చం వకీల్ సాబ్ మూవీలో చూపించినట్లే ఇద్దరూ వాదించుకుంటున్నారు. కాకపోతే అక్కడ కోర్టులో వాదించుకుంటే ఇక్కడ నిజ జీవితంలో మాత్రం సోషల్ మీడియా సభల్లో తిట్టుకుంటూ ప్రశ్నించుకుంటున్నారు. ఒకరిపై మరొకరు బహిరంగంగానే సెటైర్లు వేసుకుంటున్నారు. నిజానికి ప్రకాష్ రాజ్ ఎక్స్ లో ఆయనకు సంబంధించిన సమాచారం కంటే పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తూ వేసిన సెటైర్స్ ఎక్కువగా ఉన్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే అసలు మీరు ఎందుకు డిప్యూటీ సీఎంని తిడుతున్నారని కొంతమంది బహిరంగంగానే ప్రకాష్ రాజ్ను ప్రశ్నిస్తున్నారు. అయితే దానికి ఆయన చెప్పే సమాధానం మాత్రం ఒక్కటే. పదవి చేపట్టి ప్రజలకు మంచి పాలన అందించకుండా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో యాత్రలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు సనాతన ధర్మాన్ని కాపాడటానికి పవన్ ఎవరు? ఆయనకు ఏం అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు. పవన్ పై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉందని, వాస్తవానికి మూవీస్ రాజకీయాలు వేరని ప్రకాష్ పవన్ కళ్యాణ్ కు ట్వీట్లలో పలుసార్లు సూచించారు కూడా. अभी क्या करना है? You have become a deputy chief minister. You have said the youth have no job. There's so much of whatever it is, corruption, bhrashtachar. Handle that. No roads in the city, no roads in the country. You does that. Suddenly you change, put your costume change. This is not cinema, guys. Why do you waste so much of time? It is time. They have given you a mandate. Hello. First of all, I'm very uncomfortable of him becoming a deputy CM. In a democracy, where is the opposition, guys? Why don't you sit back and start questioning people who give them the ruling party? No, you have killed even the idea of opposition party in Andhra Pradesh. And India is so busy. That he has raised, that there should be a Sanatan Dharma Rakshana board which should... He has no vision, jobless here. Abhi kya karna hai? You have become a deputy chief minister. You have said the youth have no job. There's so much of whatever.
అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్లపై మొదట్లో మన డిప్యూటీ సీఎం స్పందించకపోయినా తర్వాత బహిరంగ సభలో ఆయన సెటర్లకు ధీటుగా సమాధానాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. పాలన గురించి తమ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదంటూ జనసేనాని మండిపడ్డారు. సూచనలు ఆపి యాక్టింగ్ చేసుకోవాలని ప్రకాష్ రాజ్కు రివర్స్ కౌంటర్ వేశాడు. అంతే, ఆ రోజు నుంచి పొద్దున లేస్తే చాలు పవన్ కళ్యాణ్ పాలనపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే, అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, నేను ఇచ్చినవాడు నేను. ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. ఐ రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ secularism. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you. Fun for you. ఇక ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాటలతో విరుచుకుపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో తాజా రాజకీయాలు, జాతీయ అవార్డుల గురించి ఆయన స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడుగు పెట్టినప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడేవారని, అధికారంలోకి వచ్చిన తరువాత వాటి గురించి అంతగా పట్టించుకోవటం లేదని చురకలంటించారు. పదవి వచ్చాక ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సమయం ఎందుకు వృధా చేస్తున్నారని దుయ్యబట్టారు. Sanatan Dharma board which should He has no vision, jobless here. अभी क्या करना है? You have become a deputy chief minister. You have said the youth have no job. There's so much of whatever it is, corruption, bhrashtachar. Abhi handle that. No roads in the city, no roads in the country. You does that. Suddenly you change, put your costume change. This is not cinema, guys. Why do you waste so much of time? It is time. They have given you a mandate. Hello. First of all, I'm very uncomfortable of him becoming a deputy CM. In a democracy, where is the opposition, guys? Why don't you sit back and start questioning people who give them the ruling party? No, you have killed even the idea. అయితే నిజానికి తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎలాంటి కోపం లేదని, అతను చేసే రాజకీయాలు నచ్చడం లేదని కొంతమంది నెటిజన్స్ అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు తెలిపారు. పదవి ఇస్తే పని చేసి చూపిస్తానని, అభివృద్ధి అంటే ప్రజలకు చూపిస్తా అని చెప్పి కాలయాపన చేయడం తనకు నప్పడం లేదని మండిపడ్డారు. నువ్వు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అయితే నాకేంటి? నేను ప్రకాష్ రాజ్ మంచి పాలన అందించే వరకు ప్రశ్నిస్తూనే ఉంటారని ఆయన బహిరంగంగానే అన్నారు. మరి నందా వ్యాఖ్యలకు బద్రి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.